ఫ్రాంక్లిన్ అనే ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఇలాంటి కొటేషన్ ఆయన ఇచ్చాడు: బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేర్ టు ఫెయిల్. ఏంటి? నీ జీవితంలో సిద్ధపడకపోతే విజయాన్ని నువ్వు సాధించలేవు. ఇక 2024లో నువ్వు విజయాన్ని సాధించే సంవత్సరంగా నీ జీవితం ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇంకా కొద్ది గంటలు ఉందండి. ఈ కొద్ది గంటలు మనం ఏం చేయాలంటే, ఈ యొక్క 2024లో ఎదుర్కొనే దానికి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. మనకి జీవితాలు మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటుతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి, ఇక నూతన సంవత్సరం ఒక ఆశ్చర్యకరమైన సంవత్సరంగా ఉండేదానికి మనం సిద్ధపడతాం. ఈ యొక్క సమయంలో అనేకమైన వాటికి మనం సిద్ధపడతాం. కానీ ముఖ్యంగా నువ్వు నేను సిద్ధపడవలసిందే. సంవత్సరంలో జరుగుతుండగా దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితాల్లో నూతనపరచబడాలి. కాబట్టి ఈరోజు నేను క్లుప్తంగా యేసు ప్రభు చేసిన ఒక అద్భుతాన్ని మీ మధ్య నేను ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆ అద్భుతం ద్వారా ఇక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించక ముందు మన యొక్క జీవితాల్లో కొన్ని తెరవబడాలి. అవి తెరవబడితే దేవుని యొక్క ఆశీర్వాదాలు 2024లో తెరవబడతాయి. ఇంతవరకు కూడా అవి మూసుకుపోయినాయి. అందుకని దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మన యొక్క జీవితాల్లో మూసుకుపోయినాయి. కాబట్టి ఇక ఉపమానం ద్వారా, దేవుడు చేసిన యొక్క అద్భుతం ద్వారా మనము కొన్ని ఆత్మీయ పాఠాలని మనం సమయానుకూలంగా మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 34 నుంచి 35 వచనాల వరకు మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 7 verses 34 and 35. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్రాతా అని అతనితో చెప్పాను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అంతటా వాడి చెవులు తెరవబడెను, వాని చెవులు తెరవబడెను, వాడి నాలుక నరము సడలి, వాని యొక్క నాలుక నరము సడలి, వాడు తేటగా మాటలాడుచుండెను. ఇక్కడ ఒక శివుడు నవయం చూడండి. శివుడు నత్తి కలిగిన ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చి యేసు ప్రభుకు ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఆయన ఇతనిలో ఉన్న అస్వస్థతను, ఇతనిలో ఉన్న అననుకూలతను నువ్వు తీసుకురా. ఎన్నో ప్రయత్నాలు చేశాడు వీడు, కానీ బాగుపడ్డా. కానీ నువ్వు తప్పక నువ్వు స్వతపరిచేవాడు కాబట్టి నీకు అద్భుతమైన శక్తితో ఇతడికున్న చెవిటి సమస్య నువ్వు తీసేయి, ఇతనుకున్న నోటి సమస్య నువ్వు తీసేయి, నత్తి దాన్ని తీసేయి. అప్పుడు వెంటనే యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఎప్పాతా అని ఒక మాట ఆయన ఏంటి దాని అర్థం? ఇది ఎప్పాతా అనే మాట అరామిక్ వర్డ్. యేసు ప్రభు ఆయన శిష్యులతో గడిపిన ఆ సమయంలో ఎక్కువగా అరామిక్ భాషను ఆయన వాడాడు. అరామిక్ భాషతో మాట్లాడేవాడు. ఆ యొక్క అరామిక్ భాషకు సంబంధించిన మాట ఏంటంటే ఎప్పాతా. ఎప్పాతా అనే మాటకు అర్థం ఏంటంటే తెరవబడును. ఏంటి ఇంతవరకు అవి మూసుకుపోయినాయి? ఏం మూసుకుపోయినాయి? వాడి చెవులు మూసుకుపోయినాయి. ఇంకోటి ఏం మూసుకుపోయింది? వాడి నోరు మూసుకుపోయి. అందుకని యేసయ్య ఏం చెప్పాడంటే ఎప్పాతా, తెరవబడాలి. ఏం తెరవబడాలి? నీ యొక్క చెవులు తెరవబడును గాక, నీ నోరు తెరవబడును గాక అని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో అద్భుతం జరిగింది. ఏం చేశాడు? వాడుకున్న చెవులు పోయింది. కారణం ఏంటంటే యేసయ్య చెప్పాడు చెవులు తెరవబడును గాక. చెవులు తెరవబడ్డాయి. వాడుకున్న వినికిడి సమస్య వెళ్ళిపోయింది. తర్వాత నోరు తెరవబడును గాక ఎప్పాతా. వెంటనే ఏం జరిగింది?
నోరు తెరవబడింది, వాడు చక్కగా మాట్లాడుతున్నాడు, మొదలు పెట్టాడు. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. దీంట్లో నుంచి మన యొక్క జీవితాల్లో సమయాన్ని బట్టి నేను చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఈ యొక్క సమయంలో మనం గ్రహించవలసింది, ఇక నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందు దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా? మన చెవులు ఏం చేయాలి? తెరవబడాలి. మన ప్రార్థన ఏంటంటే, నాయన నా చెవులు మూసుకుపోయినాయి, చిమిటి వాడిగా నేను ఉన్నాను, ఎప్పాతా అని పలకవా? నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా చెవులు తెరవబడునుగాక. కొంతమందికి మా చెవులు బాగున్నాయి కదండి, ఇంకేం తెరవబడాలి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆత్మీయంగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? యెషయా గ్రంథం 66 4వ వచనం. Isaiah chapter 66 verse 4. నేను పిలిచినప్పుడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు కూడా లేడు. ఈ బ్యాచ్ లో కొంతమంది ఉండొచ్చు. దేవుడు ఏం చేశాడు? ఆయన మాట్లాడాడు. ఈ లోకంలో అనేకమైన మాటలు వినే చెవులు కానీ చెవులు ఉన్నాయి, కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలు నీ చెవులకు ఎక్కట్లా. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క మాటలకు నీ చెవులు మూసుకుపోయినాయి. ఇక 2023వ సంవత్సరము గత కాలంలో నీ చెవులు దేవుని యొక్క మాటలకు మూసుకుపోయినాయి. అందుకని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఎప్పాతా, ఈ 2024లో ప్రవేశించక ముందు నీ చెవులు తెరవబడును గాక. దేనికోసం? ఇతరుల తిట్లు వినేదానికి నీ చెవులు బాగా తెరుచుకుంటావు. వాళ్ళు నెమ్మదిగా కొనిగితే మాట్లాడినా గాని ఏంటి ఏం మాట్లాడా, ఏమన్నా చెవులు బాగా షార్ప్ ఉంటాయి, పాము చెవులు అయిపోతాయి. అదే దేవుని యొక్క వాక్యాన్ని పాస్టర్ ఎంత గట్టిగా, ఎంత లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పినా గానీ ఈ చెవులకు మాత్రము కారణం ఏంటంటే చెవులు మూసుకుపోయినాయి. ఎంతవరకు మూసుకుపోయిన చెవులను దేవుడు తెరవనుచునుగాక. 2024లో తెరవబడిన చెవులతో ప్రవేశించుదుముగాక. ఇప్పుడు చెవులు తెరవబడితే ఏం జరుగుతాయి? బైబిల్లో చాలా ఉన్నాయి. మన చెవులు తెరవబడితే దేనికి తెరవబడతాం? దేవుని యొక్క మాటలకు వినే చెవులుగా తెరవబడితే ఏం జరుగుతుందో తెలుసా? 3 విషయాలు చెప్తాను. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 8 verse 2 and 3. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున సదొకడు దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటలో ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చి ఎజ్రా ఏం చేస్తున్నాడండి? మైదానంలో ఉదయం మొదలుకొని, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? గమనించండి. మైదానంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు అందరికి చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథములోని యొక్క మాటలను వాళ్ళు శ్రద్ధగా వాళ్ళు వినిరే. నీ చెవులు తెరవబడితే దేవుని యొక్క మాటలను శ్రద్ధగా నువ్వు వింటావు. ఇంతవరకు కూడా శ్రద్ధగా నువ్వు వినలేదు. కారణం ఏంటి? చెవులు మూసుకుపోయింది.
ఈ లోకంలో అనేకమైన చెత్త మాటలను శ్రద్ధగా వింటున్నావు, వాటికి చెవులు తెరుచుకున్నాయి. కానీ దేవుని యొక్క మాటలకు నీ చెవులు మూసుకుపోయినాయి కాబట్టి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా నువ్వు వినట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఎంత కంఫర్ట్ తో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ వింటున్నాం. ఎంత కంఫర్ట్ అండి. నో డస్ట్ ఫ్రీ క్లైమేట్, ఎయిర్ కండిషన్డ్ క్లైమేట్, చక్కటి లైట్ ఉంది, చక్కటి రూఫ్ కింద ఉన్నాం. అయినా కానీ దేవుని యొక్క వాక్యం వినేదానికి మన శ్రద్ధ ఉండదు. మీరు మంచోళ్ళండి, కొంతమంది గురించి చెప్తున్నాను నేను. కానీ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? మైదానంలో ఉన్నారు. మైదానం ఎలా ఉంటది? దుమ్ము, ధూళి, ఇక్కడ చిన్న వాసన వస్తే నా భాషలో టెక్కు, ఆ తూర్పుగోదావరి జిల్లా భాషలో మీకు తెలియదు కొంతమంది. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? మైదానంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 2 గంటలు వచ్చేదానికి ఢిల్లీ పడిపోతాం. 10 గంటల నుంచి 12:30 వాళ్ళు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నా లెక్క ప్రకారం కనీసం 6 అవర్స్. కనీసం వాళ్ళు ఎలా ఉన్నారు? చైర్లో కూర్చున్నారా? చక్కగా కంఫర్టబుల్ చైర్లో కాలు మీద కాలేసి కూర్చున్నారా? వాళ్ళు ఎక్కడున్నారండి? నిలబడి. ఎవరండి? పురుషులు, స్త్రీలు నిలబడి. మరి ఏం చేస్తున్నారు? దిక్కులు చూపుతున్నారా? ఇక్కడ కూడా ఉంది. మనం చర్చకొస్తాం, ఇంత కంఫర్ట్ తో కూర్చున్నా కానీ ఎవరైనా వస్తే, ఎవరైనా ఫస్ట్ టైం ఒక వ్యక్తి ఎవరైనా వేరే గ్రహం నుంచి వచ్చినట్టు చూస్తామండి. హార్టీ వెల్కమ్. వాళ్ళు ఫుల్ షేర్ చేసి ఎక్కడ కూర్చుంటారు అంతవరకు కూడా చూపుతోనే కూర్చోబెడతాం. కారణం, దేవుని యొక్క వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు. దేవుని యొక్క వాక్యం వినేదానికి నీ చెవులు మూసుకుపోయినాయి. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, ఎప్పాతా. మన ప్రార్థన ఏంటంటే, నాయన 2023లో నీ వాక్యాన్ని నేను శ్రద్ధగా వినలేకపోయాను నాయన. నీ వాక్యం అంటే నాకు విసుగొచ్చింది. నీ వాక్యం పట్ల నాకు నిర్లక్ష్యం. నీ వాక్యం పట్ల నాకు శ్రద్ధ లేదు. ఈ లోకంలో నేను అన్ని మాటలకు ఇచ్చే ఇంపార్టెన్స్ కంటే నీ మాటలకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నాయన. ఒకవేళ దేవునికి మందిరానికి వచ్చినా కానీ నేను శ్రద్ధగా నీ వాక్యాన్ని వింటలేదు. కారణం ఏంటంటే నీ చెవులు మూసుకుపోయినాయి. ఆ మూసుకుపోయిన నీ చెవులు యేసు నామములో తెరవబడును గాక. తెరవబడిన చెవులతో 2024లో మనం ఏం చేద్దాం? అప్పుడు ఏం చేస్తాం తెలుసా? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఏమవుతుంది? శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం ప్రకారం చేస్తాం. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం ప్రకారం చేస్తే శ్రద్ధగా దేవుడు నీ జీవితంలో చేయవలసింది చేస్తాడు. అన్నిటికీ లింక్. నేను మాత్రం శ్రద్ధగా ఉన్నాను, నేను మాత్రం శ్రద్ధగా దేవుని మందిరానికి రాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా టైం నాదే, ఎంత చెప్పినా కానీ నేను మొండోడిని అలా అనుకుంటే దేవుని యొక్క వాక్యం పట్ల నీకు శ్రద్ధ లేదు. నీ చెవులు మూసుకుపోయినాయి. అలాగే మూసుకుపోయిన చెవులను దేవుడు చెప్తున్నాడు, ఎప్పాతా అని పలికేదానికి నాయన నువ్వు పలకవా? కాబట్టి మనకి జీవితంలో చెవులు తెరవబడితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటాం. 2023లో ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. కనీసం 2024లో తెరవబడిన చెవులు కలిగిన వారిగా మనం ఏం చేద్దాం? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్యం విలువైనది అండి. దేవుని యొక్క మాటలు పరిశుద్ధమైన మాటలండి. దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితాల్లో ఆదరించే మాటలండి. దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితాల్లో మనం నడిపించే మాటలండి. దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితాల్లో జీవంతో నింపే మాటలండి. దేవుని యొక్క మాటలు మనల్ని ఉత్సాహపరిచే మాటలండి. దేవుని యొక్క మాటలు మనల్ని ప్రోత్సాహపరిచే మాటలండి. అందుకని దేవుని యొక్క మాటలను శ్రద్ధగా మనం ఏం చేద్దాం? ఆలకిద్దాం. కాబట్టి మన యొక్క చెవులు తెరవబడితే
దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటాం. ఒకవేళ ఇంతవరకు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినకపోతే దానికి కారణం ఏంటి? నీ చెవులు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. అయితే నువ్వేం చేయాలి? మూసుకుపోయిన చెవులతో 2024 ప్రవేశించద్దు. తెరవబడిన చెవులతో 2024 మనం ప్రవేశిద్దాం. నువ్వు చేయవలసిన ఒకే ఒక పని, నాయన నా చెవులు తెరువు నాయన. నీ ప్రార్థన అదే అయి ఉండాలి. అలాంటి సిద్ధపాటుతో 2024 మనము వెళ్దాం. రెండవది, చెవులు తెరవబడితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే నీ జీవితంలో జరిగేది ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. జనులందరూ మాటలు విని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథ మాటలు విని వాళ్ళు ఏం చేశారండి? ఏడవటం మొదలు పెట్టారు. ఎప్పుడైనా ఈ పని చేశావు నువ్వు? దేవుడు గద్దిస్తున్నప్పుడు ఏడవటం చూసావు ఎప్పుడైనా? పశ్చాత్తాపం కలిగిందా? అంటే నీ చెవులు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి. దేవునికి వాక్యాన్ని వింటున్నావు, కానీ నీలో పశ్చాత్తాపం ఎప్పుడు కలగలా. పశ్చాత్తాపం కలిగితే నీ బతుకు మార్చుకుంటావు. పశ్చాత్తాపం కలిగితే, అవును నేను చేస్తున్నది తప్పు, నా దేవుడు హెచ్చరించాడు కాబట్టి దేవుని యొక్క బిడ్డగా ఈ పని చేయకూడదు, ఈ ప్రవర్తన నాలో ఉండకూడదు, ఈ క్రమం నేను కలిగి ఉండాలి కాబట్టి అక్రమం నా జీవితంలో ఉండకూడదు అని చెప్పి పశ్చాత్తాపడి నీ జీవితాన్ని ఏం చేసుకుంటావు? సరి చేసుకుంటావు. ఎన్నో సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రసంగాలు విన్నాం, కానీ పరివర్తన మన జీవితాల్లో రాదా? కారణం ఏంటంటే పశ్చాత్తాపం నీలో కలగల. దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో క్రియ జరిగించలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వలేదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటే జనులందరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టండి? ఏడవడం మొదలు పెట్టాడు. అయ్యో, ఇంత పరిశుద్ధమైన వాక్యంతో నా జీవితం పరిశుద్ధంగా ఉండవలసిన నేను తప్పిపోయానే. పరిశుద్ధునిగా జీవించవలసిన నేను, పవిత్రునిగా జీవించవలసిన నేను, ఆ దేవుని ప్రేమించవలసిన నేను ఈ లోక ప్రేమలో పడ్డానే. దేవుని కంటే ఇక లోకంలోని అన్ని కూడా ఇంపార్టెంట్ గా నేను అనుకున్నానని చెప్పి, అయ్యో ఆ దేవుని యొక్క ప్రేమ ముందు, ఆ దేవుని యొక్క కాపుదల ముందు, ఆ దేవుని యొక్క భద్రత ముందు, ఆ దేవుని యొక్క ఉపకారాల ముందు నేను ఏంటి ఈ జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పి తమకున్న పాప జీవితాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. నీ చెవులు తెరవబడితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటావు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే నీ జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం కలిగితే నీ యొక్క జీవితం మారుతుంది. ఎన్నోసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, కానీ నీ బతుకు మారట్లా. దేవుడు నీ పేరు కాదు మార్చుకుంటావు, నీ తీరు మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో. గొంగలి పురుగుగా ఉన్న మనల్ని సీతాకోక చిలుకగా దేవుడు మార్చాడు, కానీ మళ్ళా గొంగలి పురుగు స్వభావాన్ని మన జీవితాల్లో కలిగి ఉంటున్నాం. సీతాకోక చిలుకగా జీవించలేకపోతున్నాం. దేవునికి మహిమకరమైన జీవితాలు జీవించలేకపోతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్లో చిక్కుకొని దేవునికి దూరంగా బతుకుతున్నాను. కారణం ఏంటంటే చెవులు మూసుకుపోయినాయి. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు దేవుడు గద్దించినా కానీ నువ్వు పెడద్రోవని పెడుతున్నావు. వినే చెవులుగా నీ చెవులే. అలాంటి చెవులతో 2024 వెళ్ళకు. ఎంతవరకు నష్టపోయావు, ఇక ముందు కూడా నష్టపోతావు. ఇక 2024 ఏదైనా నీ జీవితంలో దేవుని ద్వారా సాధించాలంటే నీ చెవులు తెరవబడును కాక. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటాను, చెవులు తెరవబడతాయి. రెండోది, వాక్యాన్ని శ్రద్ధగా వినబడితే వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడతాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం దౌర్భాగ్య స్థితి కనపడుతుందండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో, ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామో ఆ దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కనపడుతుంది. లేకపోతే నీకున్న భక్తి నువ్వు సమర్థించుకుంటావు, నేను చాలా బాగున్నాను. నేను దేవుని యొక్క పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత ఏ పాటిదండి? దేవుని యొక్క నీతి ముందు మన నీతి ఏ పాటిదండి? దేవుని యొక్క ప్రేమ ముందు మనం ఆయన ఏ రకంగా ప్రేమిస్తున్నామని ఆలోచించేద్దాం ఒకసారి. మన ప్రార్థన ఏంటంటే, నాయన నా చెవిలో తెరవబడు,
నా చెవులు తెరువు నాయన. మూడవది ప్రకటన 2-3 అధ్యాయాలు ఇది అక్కర్లేదు. ప్రకటన 2-3 అధ్యాయాల్లో కొన్ని సంఘాలు ఉంటాయి, 7 సంఘాలు ఉంటాయి. ఓకే అమ్మ, నా వైపు చూడండి అమ్మా, మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. ఇక్కడ ఏమండి రీసెర్చ్ చేయదు. అక్కడ ఏమున్నాయో తెలుసు, అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలలో ఒక మాట 7 సంఘాల గురించి దేవుడు చెప్పాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాటను చెవి గలవాడు వినును గాక. ఉందా లేదా? ఇంటికి వెళ్ళిన చూడండి 2-3 అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడాడు. ఏంటి ఆ యొక్క 7 సంఘాలు? ఎఫెసు, స్ముర్న, పెర్గం, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ. ఈ 7 సంఘాలను ఉద్దేశించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ సంఘములతో చెప్పు మాటను చెవి గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఏంటి? నీ జీవితంలో నీ చెవులు తెరవబడితే ఆత్మస్వరాన్ని నువ్వు వింటావు. ఏమింటావు? ఆత్మస్వరాన్ని నువ్వు వింటావు. ఆత్మస్వరాన్ని వినే చెవులుగా మన చెవులు ఉండాలి. ఈ లోకంలో అనేకమైన స్వరాలను వింటున్నాం. ఆత్మానుసారులుగా ఇక లోకంలో జీవించమని దేవుని వాక్యం చెబుతుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో పైన మనసుకుంటారు. ఆత్మానుసారులు ఆత్మ చేత ఏం చేస్తారు? నడిపించబడతారు. ఆత్మానుసారులు ఆత్మ స్వరాన్ని వింటారు. ఈ యొక్క సమాజంలో 2 గ్రూప్స్. ఒకరు శరీరానుసారులు, రెండవది ఆత్మానుసారులు. మనం ఏమనుకుంటాం? శరీరానుసారులు అంటే ఎవరు? చర్చికి రానోడు ప్రతి ఓడు కూడా. అది నీ డెఫినేషన్, నువ్వు అనుకుంటున్నావు. అది నీ భ్రమ. ఏంటి? చర్చికి రానోడు, యేసు ప్రభువుని తెలియనోడు ప్రతి ఓడు కూడా ఏంటి? శరీరానుసారులు. ఓకే, 50% యు ఆర్ రైట్. కానీ దేవుని యొక్క సంఘములో కూడా ఎవరున్నారు? శరీరానుసారులు ఉన్నారు. దాని అర్థం ఏంటి? శరీరానికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆత్మకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు. శరీరమే ఇంపార్టెంట్ గా అనుకొని ఆత్మ దేవుని యొక్క కార్యక్రమాన్ని నిర్లక్ష్యం పెట్టే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే నీ చెవులు మూసుకుపోయినాయి. అయితే 2023 లాస్ట్ పార్ట్ లో ఉంటున్న మనము ప్రార్థన చేద్దాం. నాయన, మూసుకుపోయిన నా చెవులను తెరవా. నాయన, ఎప్పాతా అని పలకవా. వాడికి పలికేమో నాయన, వాడు బాగుపడ్డాడు, నాకు కూడా పలుకు నాయన, నేను బాగుపడతాను నాయన. బాగుపడి 2024లో నేను వెళ్తాను ప్రభా. అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉందాం. ఆత్మస్వరం వినే చెవులుగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న లేడీ పిల్ల ఉంది. అప్పుడే పుట్టింది. అది పెరిగింది. ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తల్లి లేడీ వచ్చి చెప్పింది, ఒరే నువ్వు చాలా చిన్న లేడీ, నేను లేకుండా బయటికి రా. వస్తే క్రూర మొగం నిన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. జాగ్రత్త, నా మాటలు విను. ఇదేముంది? మన పిల్లలు అంటారు కదా తల్లిదండ్రులుగా, ఎస్ డాడీ, ఎస్ మమ్మీ, ఎస్ డాడీ, ఎస్ మమ్మీ, కానీ చేసేది చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటి బుద్ధి లేదు. ఈ చిన్న లేడీ తల్లిదండ్రులు మా కోసం చెబుతున్నారని బుద్ధి లేదు. ఎప్పుడు వీళ్ళు ఏంటంటే మా పైన వీళ్ళు ఏంటంటే అజమాయిషీ చేస్తున్నారని అనుకుంటారు తప్ప నీ బతుకు బాగుండాలని తల్లిదండ్రులు క్షేమం కోరి చెబుతున్నారనే యొక్క జ్ఞానం మనకు ఉండదు. సరే, అది వేరేది. ఇది కూడా అలాంటి బ్యాచ్, మనలాంటి బ్యాచ్. అది ఒక రోజు తల్లి పైనకి వెళ్ళింది వేట సంపాదించేద్దామని. ఇది ఏం చేసింది? ఇదే అదనం. ఏం అదనం? ఇదే ఛాన్స్. బయటకు వచ్చేసింది. అనుకుంటుంది, నా తల్లి నిజంగా నా మాట వింటే ఈ యొక్క విశాల ప్రపంచాన్ని అనుభవించే భాగ్యాన్ని పోగొట్టుకుందును. ఇంతవరకు నా లైఫ్ అంతా పోహ. అబ్బా, ఎంత బాగుంది సృష్టి, ఎంత బాగుంది చక్కగా అని ఆనందిస్తూ చెంగు చెంగులు అయ్యేసరికి
ఒక సింహం వచ్చింది అక్కడికి. సింహం వచ్చి ఏం చేసిందో దీన్ని పట్టుకుంది. పట్టుకొని తర్వాత ఏం చేసింది? చంపేసింది. కానీ సింహానికి తినాలనిపించాల, ఆకలి ఇట్లా. దానికి ఆల్రెడీ పెద్ద భోజనం తినేసి వచ్చేసింది. కానీ ఆశ కదా, చంపేసింది, అక్కడ పెట్టేసింది. పెట్టేసి సరే ఇక్కడ పెడదాం, మళ్ళా ఆకలి అయినప్పుడు వచ్చి దీన్ని తీసుకెళ్దాం. నేను రాజు కదా, సింహం రాజు కదా, అడవికి ఎవరికి తీసుకెళ్తారని చెప్పింది. సరే, ఇదంతా ఒక నక్క చూస్తుంది. నక్క ఆ సింహం ఇలా వెళ్ళగానే ఈ నక్క వచ్చి ఆలోచన చేసింది, అబ్బా ఇలాంటి జింక దొరకదు, లేడి దొరకదు నాకు, కానీ ఎలాగైనా దీన్ని మనం తినేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే సింహానికి వెళ్తే నంజం కదది, కాబట్టి అది జిత్తులు మారి, కాబట్టి ఒక మంచి ప్లాన్ వేసింది. వెళ్ళి ఆ జింకకున్న 2 చెవుల్ని కొరికేసింది. ఏం చేసింది? ఆ 2 చెవులకు ఏం చేసింది? కొరికేసింది. చెవులు లేని జింకగా మారిపోయింది. ఇదే టైంలో ఒక 2 గంటలు అయిన తర్వాత ఆకలేసింది. దేనికి? సింహానికి. ఇది అక్కడే కూర్చుంటుంది. ఏది? నక్క. ఎప్పుడు వస్తుందా చూద్దామని సింహం వచ్చింది. సింహం వచ్చి ఇంకా దాన్ని తింటం మొదలుపెట్టిన తర్వాత, రాజా రాజా స్టాప్, నువ్వేంటివి? ఈ యొక్క సమస్త జంతువులకు నువ్వు రాజు, నువ్వు ఎలాంటి తినాలి? ఇలాంటి అంగవైకల్యం కలిగిన జంతువుని తింటావా? నువ్వు చెవులు లేని దాన్ని తింటావా? సింహం కన్ఫ్యూజ్ అయిపోయింది. నేను దీన్ని చంపినప్పుడు చెవులు ఉన్నాయా లేవా? ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయింది. మనం కూడా అంతే, ఒకసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుని యొక్క మాటలు లేదు విని గుడ్డిగా నమ్మవలసి నువ్వు ఏం చేస్తావు? ఒకసారి లోకం మాటలు విని ఏమైతే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. నక్క వస్తుంది, నక్క ఎవడు? సాతాను. తండ్రి నా దేవుడు చెబుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఈ లోకంలో ఎలా బతుకు. సరే, అది వేరే కథ. సరే, ఏం చేసిందంటే, సరే ఒక పని చేద్దాం, దీని తల్లిని అడుగుదాం. ఎవరి తల్లిని? చచ్చిపోయింది కదా ఈ యొక్క లేడీ, దాని తల్లిని. ఓ నక్క వెళ్ళి దాని తల్లికి తీసుకురాంది. వెతికి చనిపోయిన ఆ యొక్క లేడీ యొక్క తల్లి లేడీని తీసుకొచ్చి రాజు ముందు మొదలుపెట్టింది. ఎవరి దగ్గర? సింహం మొదలుపెట్టి అడుగుతుంది, దీనికి చెవులు ఉన్నాయా? పుట్టినప్పుడు దీనికి చెవులు ఉన్నాయా? నక్కకి నాకు ఒక వాదం అవుతుంది. నక్క అంటుంది చెవులు లేవంటుంది. నాకేమో కన్ఫ్యూజ్ లో ఉన్నాను నేను. నువ్వు చెప్పు, తల్లి కదా, నువ్వే కదా కన్నదే. అప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకొని చనిపోయిన బిడ్డను చూస్తూ, రాజా దీనికి నిజంగా చెవులు లేదు. చెవులు ఉంటే నా మాటలు వినేది, దీనికి చెవులు లేవు. ఇది కథ కావచ్చు, కానీ దీంట్లో ఒక అర్థం ఉంది. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాటలు ఎన్నోసార్లు వింటున్నాం, కానీ వినగలిగే చెవులుగా మన చెవులు లేవు. అందుకని దుష్టుడు వచ్చి నేనేం చేస్తున్నాడంటే తన వశంలో ఉంచుకుంటాడు. దైవ వశంలో ఉండవలసిన నువ్వు సాతాను వశంలో వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటంటే సాతాను మాటలకు నువ్వు వింటున్నావు, దేవుని మాటలు నువ్వు వినట్లా. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటలకు నీ చెవులు ఏమైపోయినాయి. అందుకని 2023 లాస్ట్ పార్ట్ లో ఉన్న మనల్ని దేవుడు కోరుకుంటే, నేను రెడీగా ఉన్నాను, నేను చెవులు తెరిచేదానికి నేను సిద్ధంగా ఉన్నా, కన్నుబడుగు, నా చెవులు తెరవబడును కాక అని దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతంగా ఆయన సహాయం చేస్తాడు. ఓకే, ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇతను ఎలాంటి వ్యక్తిలో ఉన్నాడు? ఇతడు చెవిటివాడు. అవునా? చెవిటివాడు ఏమైపోయాడు? ఎప్పాతా. దేవుడు ఏం చేశాడు? తన రెండో సమస్య వీడికి ఏముంది? నోరు సమస్య. కాబట్టి ఇక సమయంలో మన నోరు తెరవబడినట్లు ఏం చేయాలి? మన చెవులు తెరవబడాలి. చెవులు తెరవబడితే ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు ఏం తెరవబడాలి?
నోరు తెరవాలి. మీరు అనుకుంటే అబ్బా నా నోరు ఎప్పుడు తెరిచే ఉంటదిగా, నిద్రపోయేటప్పుడు నోరు తెరిచే నిద్రపోవాలి, ఇంకేమి నోరు తెరవాలి. మనం అనుకుంటాం ఇతరులు నోరు మూసుకుపోవాలి, నా నోరు మాత్రం తెరిచే ఉండాలి. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దేవుని కోసం నోరు తెరవటంలో నువ్వేం చేసావంటే మోగదాని అయిపోయావు, మోగవాడు అయిపోయావు. ఈ లోకంలో రామాయణం అంత మాట్లాడేదానికి మాత్రం నోరు ఉంది. టాపిక్ మొదలెడితే క్రికెట్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, జాబ్ దగ్గర నుంచి, పాలిటిక్స్ దగ్గర నుంచి నిన్ను ఆపేదానికే నీ నోరు ఆగదు. వాగుతానే ఉంటుంది. కానీ దేవుని కోసం ఒక్క మాట అయినా నీ నోరు మాట్లాడుతుంది అంటే ఏంటి దాని అర్థం? దేవుని మాటలు మాట్లాడేదానికి నీ నోరు ఏమైపోయింది? మోగ నోరు అయిపోయింది. ఇంతవరకు మోగవాడిగా ఉన్నావు, మాట్లాడలేకపోతున్నాం. వింటాను నేను, పాటలు పాడతాను, సాక్ష్యం ఇస్తాను, ఇక్కడే. అది మైక్ ఉంటే, అందరూ ఉంటే. ఇక్కడ కాదు నువ్వు చేయవలసింది, నువ్వు నోరు విప్పటం. బయట అనేక మంది నశించిపోతున్నారు, వాళ్ళను యేసు ప్రభు దగ్గర నడిపించేదానికి నీ నోరు తెరవబడును కాక. నీ ప్రార్థన, నా ప్రార్థన 2023లో నాయన, గత సంవత్సరంలో నాయన, నీ కోసం నోరు నేను తెరవబడలేదు. కనీసం 2024లో నేను ఈ మోగ నోరుతో నేను వెళ్ళకూడదు, నా నోరు తెరవబడాలి నాయన అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అడుగుడి మీకు ఇవ్వబడను. నీ చెవులు దేవుడు తెరుస్తాడు, నీ నోటిని దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మన నోరు తెరవబడితే ఏం జరుగుద్ది అని చెప్పి నేను ముగిస్తాను. చెవులు తెరవబడితే ఏం జరుగుద్ది? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఏమవుద్ది? నీ చెవులు తెరవబడితే ఏమవుద్ది? ఆత్మస్వరాన్ని నువ్వు వింటావు. తర్వాత నెక్స్ట్ మన నోరు తెరవబడాలి. మన నోరు తెరవబడితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మనందరికీ తెలిసింది. నీ నోరు తెరవబడితే జరిగే క్రియ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఏం చేయాలండి? మన నోటి నుంచి ఎప్పుడు ఏమి రావాలి? స్తుతియాగము అనే జిహ్వ ఫలాన్ని ఆయనకు మనం సమర్పించాలి. మన నోటి నుంచి ఏమి రావాలంట? నోరు తెరవబడితే ఏమవుతుంది తెలుసా? నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట దేవుని స్తుతించే రకంగా ఉంటుంది. ఇప్పుడు నీ నోట్లోంచే మాట ఎలా ఉన్నాయి? ఇతరుల గురించి మాట్లాడే చెత్త మాటలు, ఆ సినిమా మాటలు, ఇతరులను గాయపరిచే మాటలు, ఇతరులు కనీ తప్పించే మాటలు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా నువ్వు నోట్లో వస్తున్నాయి. కారణం ఏంటి? నీ నోరు దేవుని కోసం తెరవబడాలి. అదే దేవుడు మాత్రమే నీ నోరు తెరిస్తే స్తుతి యాగము నీ నోట్లోంచి వస్తుంది. ఇంకా దేనికి సనగం. కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తుంది అంటే, నిజంగా చెప్తున్నానండి, ఇలా పట్టుకొని జుట్టు పట్టుకొని టప్పటప్పులు ఆడించాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? కానీ చేయలేను. నేను ఏం చేస్తాను? దేవుడు అంతగా దీవించి, దేవుడు అంతగా ఆశీర్వదించి, దేవుడు అంతగా ఆహారం ఇస్తే అబ్బా సనుగుడు. ఈ సనుగుడు బ్యాచ్ దేనికి సాదృశ్యం ఏంటంటే, దేవుని ద్వారా ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం చేశారు? సరిగారు. దేనికో ప్రతి దానికి సనుగుడే. నీళ్ళ కోసం సనుగుడు, మాంసం కోసం సనుగుడు, మోసే పైన సనుగుడు, దేవుని పైన సనుగుడు, ప్రతి ఒక్కరి పైన సనుగుడు. కొంతమంది బ్యాచ్ ఉంటుంది, ఎవరు దొరుకుతారా సనుగుదాం? పాస్టర్ సనుగుడు, ఆ లీడర్ ఆయన బట్టి సనుగుడు, వీళ్ళ బట్టి సనుగుడు, వీళ్ళ బట్టి అందరి బట్టి సనుగుడు. ఆఖరికి తింటున్న ఆహారం మన పీక దాకా తింటాం. అదే మానవ చక్కగా తింటాం, పుష్టిగా తింటాం, మళ్ళా ఏంటంటే సనుగుడు. కొడకలా ఎందుకు? ఇది దేవుడు ఇచ్చాడు, అది లేని ఎంతో మంది ఉన్నారే. తృప్తి కలిగి జీవించమని దేవుని వాక్యం చెబుతుందే. కారణం ఏంటంటే నీ నోరు ఏమైంది? మూసుకుపోయింది. దేనికోసం? దేవుని కోసం మూసుకుపోయింది.
మూగ, బైబిల్లో ఒక మాట ఉంది, నేను అంటలా, బైబిల్లో ఉంది, మూగ కుక్క అంట. ఏంటి? బైబిల్లో ఉంది అది, మూగ కుక్కలు. మూగ కుక్కలను ఎవరి కోసం వాడాడంటే దేవునికి సేవకుల గురించి దేవుడు వాడాడు. ఈ ప్రవక్తలు ఉన్నారు చూసారా, వాళ్ళు నా కోసం వాళ్ళు అరవట్లా. నా ప్రజల యొక్క పాపాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాజీ పడుతున్నారు. వాళ్ళని ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా బోధించట్లేదు. వాళ్ళు ఏంటంటే మూగ కుక్కలు అయిపోయారని వాళ్ళ గురించి వాడాడు. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా అనేక మంది మనం ఏం చేస్తాం, దేవుని కోసం మాట్లాడలేని స్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటంటే మన నోరేమైపోయింది. అయితే 2024 ప్రవేశించక ముందు మన ప్రార్థన ఏంటి? నాయన నా నోరు తెరవబడును గాక. ఇంతవరకు నేను బిర్యానీ తినేదానికి నా నోరు తెరవబడుతుంది నాయన. ఇంతవరకు చెడ్డమాటలు మాట్లాడేదానికే నోరు తెరవబడుతుంది నాయన. ఇంతవరకు పిజ్జా తినేదానికే నోరు తెరవబడుతుంది నాయన. కానీ ఇక నుంచి నాయన వాటితో పాటు, వాటిని వదిలిపెట్టదే, వాటితో పాటు ఎక్కువగా నాయన నీ మాటలు మాట్లాడేదానికి నా నోరు తెరువు నాయన. స్తుతి యాగము ఎల్లప్పుడూ నా నోట్లోంచి బయటకు రావాలి ఎప్పాతా అని చెప్పి నువ్వు ఏం చేద్దాం. తర్వాత కీర్తన 51:15 చదువుదామా? కీర్తన 51:15. కీర్తన 51:15. నా నోరు ఏంటి? దేవుని యొక్క స్తుతిని ఏం చేయాలంట? ప్రచురపరచాలి. దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రచురపరిచే నోరుగా మన నోరు ఉండాలి. ఎప్పుడో తెలుసా దేవుడి నోరు తెరిచినప్పుడు. ఇంతవరకు దేవుని కోసం ఈ నోరు మూసుకుపోయింది. దేవుడు నోరు తెరిస్తే ఏముందో తెలుసా? స్తుతియాగం చేస్తావు. దేవుని యొక్క సువార్తను ఏం చేస్తామంటే ప్రచురిస్తావు. ఆఖరిగా కొలస్సీయులకు రాసిన పత్రిక 4:6. కొలస్సీ 4:6. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు చేసినట్లు. మీ సంభాషణ అంటే సంభాషణ ఎక్కడి నుంచి వస్తుంది? కాళ్ళ నుంచి వస్తుందా, చేతి నుంచి వస్తుందా? సంభాషణ ఎక్కడి నుంచి వస్తుంది? నోటి నుంచి వస్తుంది. నోటి నుంచి మాట్లాడే సంభాషణ ఎలా ఉండాలంట? సాటి మనిషికి క్షేమావృద్ధి కలిగిస్తాయి. నీ నోరు సరిగ్గా తెరవబడతాయి. నీ నోరు మూసుకుపోయింది. అందుకని ఇతరుల గురించి ఏంటంటే ఎప్పుడు కూడా ఇతరుల గురించి గాయపరిచే మాటలే వస్తున్నాయి. కారణం ఏంటంటే నీ నోరు మూసుకుపోయింది. ఎప్పాతా అని దేవుడు పలికితే నువ్వు ప్రార్థించిన ఆయన నీ కోసం నా నోరు తెరవబడును గాక అని ప్రార్థించినప్పుడు దేవుడు చెబుతున్నాడు. అప్పుడు నోట్లోంచి వచ్చే మాట ఎలా ఉంటాయి తెలుసా? ఇతరులకు క్షేమాన్ని అభివృద్ధి కలిగించే మాటలుగా ఉంటాయి. ఇతరులు నీ దగ్గరకు వచ్చేదానికి పరిగెడతారు. కారణం ఏంటి? నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉంటుంది. నేను చూసి జనాలు పరిగెడుతున్నారు. కారణం నీ సంభాషణ రుచిగా లేదు. దేవుడు చెప్తున్నాడు కారణం ఏంటంటే నీ నోరు తెరవబడదా. ఒక చిన్న మాట కుటుంబాలను కడుతుందండి. ఒక చిన్న మాట అండి, ఒక చిన్న మాట ప్రేమతో మాట్లాడిన యొక్క మాట ఆ గాయాన్ని ఏం చేస్తుంది? కడుతుంది. కానీ ఒక చిన్న మాట సేమ్ టైం కుటుంబాన్ని కూడా ఏం చేస్తుంది అంటే కూల్చేస్తుంది. సంబంధాన్ని కూల్చేస్తుంది. నీ మాట ఎలాగుంది? కట్టే మాటగా ఉందా, కూల్చే మాటగా ఉందా? దేవుడు కనుక నీ నోరు తెరిస్తే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు క్షేమాన్ని అభివృద్ధి కలిగించి ఇతరులకు ఆశ్చర్యకరంగా నీ నోరు ఉంటుంది. అలాంటి నోరు దేవుడు మనకు దయచేయడు కాక 2024లో. దేవుడు చెప్తున్న ఎప్పాతా తెరవబడును గాక. ఏం తెరవబడాలి? నీ చెవులు తెరవబడును గాక, నీ నోరు తెరవబడును గాక. ఇలాంటి తెరవబడిన నోటితో, ఇలాంటి తెరవబడిన చెవులతో 2024లో మనం అడిగి పెడదాం. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమె